మనం చాలా మందిమి ఇంట్లో పెట్ యానిమల్స్ ని పెంచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా చాలా మందికి డాగ్ లవర్స్ ఉంటారు. అలాగే క్యాట్స్, తర్వాత ప్యారెట్స్, ఇట్లా పక్షుల్ని, అలాగే చాలా మంది పావురాలను కూడా పెంచుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. సో వీటి వల్ల ఏ రకమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఆస్తమా, ఉబ్బసము లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎలర్జీ లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కంట్రోల్లో ఉండడానికి వాడే మందులు ఎక్కువ డోసులో, ఎక్కువ మోతాదులో వాడాల్సిన అవసరం కూడా వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్యారెట్స్, పీజియన్స్, పావురాలు, రామచిలుకలు ఇంట్లో పెంచుకునే వాళ్ళలో వాటికి ఫెదర్స్ లో, వాటి రెక్కల్లో ఉండే ఈ యాంటీజెన్స్ అనేది లంగ్స్ లోకి వెళ్ళటం ద్వారా లంగ్ ఫైబ్రోసిస్ వచ్చే సమస్య కూడా ఉంటుంది. అంటే ఈ లంగ్స్ ఏదైతే మనకి ఒక బెలూన్ లాగా ఎలాస్టిక్, అంటే ఎక్స్పాండ్ అవటము, తర్వాత క్లోజ్ అవటం ఉంటుందో అదంతా కూడా వాటి గుణాన్ని కోల్పోయి స్టిఫ్ గా తయారవుతుంది. దాన్ని మనం లంగ్ ఫైబ్రోసిస్ అంటాము. దీన్ని మనం హైపర్ సెన్సిటివ్ నిమోనియా అని కూడా అంటాము. సో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్లో. సో వీళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని వీటిని ఇంటి పరిసరాల్లో, అంటే ఇంటి లోపల వీటిని పెంచుకోవడం కాకుండా వాటికి సెపరేట్ పెట్ హౌస్ అనేది పెట్టుకొని వాటిని మనం డైలీ లైఫ్లో వాటికి సంబంధించిన యాంటీజెన్స్కి ఎక్స్పోజర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పెట్ డాగ్స్, పెట్ యానిమల్స్ని ఇంట్లో పెంచుకునే వాళ్ళకు కూడా కొన్ని వాటి మూవ్మెంట్స్ని కొన్ని ఏరియాస్కి రెస్ట్రిక్ట్ చేసి వాటికంటూ సెపరేట్గా పెట్ హౌస్ లాగా పెట్టుకొని దాంట్లో మేనేజ్ చేసుకొని పిల్లలు కూడా వాటితో లిమిటెడ్ టైం ఆడుకునేటట్లుగా, అలాగే బెడ్రూమ్లోకి రాకుండా వాటిని రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా ఇటువంటి వ్యాధులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే వీటిని రెగ్యులర్ చెకప్ చేసి వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా వాటి నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు.